క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకానికి 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాని కస్టడీ ఎలా సాగింది? విచారణలో పోలీసులకు కాకాని సహకరించారా లేదా? ఇది 3వ రోజు పోలీసు కస్టడీ ముగింది. మరి కొద్దిసేపట్లో అంటే సాయంత్రం 5 గంటలకల్లా నెల్లూరు కోర్టుకు తీసుకుని రావాలనేది కూడా ఆదేశాలు ఉన్నాయి. అయితే పోలీస్ కస్టడీలో మాజీ మంత్రి కాకాని ఎటువంటి అనేక ప్రశ్నలు వేసినప్పటికి కూడా దేనికి కూడా సమాధానం చెప్పలేదు. మొదటి రోజు 22 ప్రశ్నలు వేశారు. అదేవిధంగా రెండో రోజు మరో అదనంగా మొత్తం కలిపి 35 ప్రశ్నలు రెండో రోజు వేశారు. దీంతో ఏ ప్రశ్నకు కూడా తెలియదు, నాకు సమాధానం లేదు, మా న్యాయవాదిని అడగండి అంటూ ప్రతి 3 రోజులు కూడా ఇదే విధంగా సమాధానం చెప్పారు. దీంతో డిఎస్పీ ఆధ్వర్యంలో ఘట్టమనేని శ్రీనివాసరావు బృందం ఈ విచారణను చేపట్టింది. 2 రోజులు కూడా సరైన సమాధానం లేకపోవడంతో 3వ రోజు ఏ ప్రశ్నలు కూడా మొక్కుబడిగా ప్రశ్నలు వేసి వదిలివేశారు. అంటే మాజీ మంత్రి కాకాని ఎటువంటి సమాధానం చెప్పడం లేదనే ఉద్దేశంతోనే ఈ పోలీసులు కూడా ఈ రోజు తక్కువ ప్రశ్నలు వేసి వదిలివేయడం జరిగింది. అయితే వీటన్నిటి కూడా ప్రధానంగా పోలీసులు ఈ మైనింగ్ అక్రమాలకు సంబంధించి, ఈ బ్లాస్టింగ్ సంబంధించి, ఎస్సీ కేసు వీటన్నిటి మూడు మీద కూడా ప్రశ్నలు అనేది వేశారు. ఈ అక్రమ రాష్ట్ర స్థాయి అధికారులకు సంబంధం ఉంది అనే దాని మీద రెండో రోజు ప్రశ్నలు వేయడం అనేది జరిగింది. అంటే అక్రమ మైనింగ్ లో భారీ ఎత్తున నిధులు గోల్మాల్ జరిగిందని, ఈ అకౌంట్లకి ఈ మార్పిడి జరిగిందనే దాని మీదనే ఈ అక్రమ మైనింగ్ లో పోలీసులు ప్రశ్నలు వేశారు. అంటే ఇదే విధంగా కోర్టులో కూడా కస్టడీకి తీసుకునే ముందు న్యాయమూర్తి కూడా మీరు ఎటువంటి ప్రశ్నలు వేస్తారని అడగడం జరిగింది. దీనికి కూడా అదే విధమైన సమాధానాలు చెప్పారు. అంటే దాదాపు 2 నెలలుగా నోటీసులు ఇచ్చినప్పటికీ 3 సార్లు ఈ నోటీసులకు మంత్రి కాకాని స్పందించకపోవడం, పోలీసులు ఎదుట హాజరు కాకపోవడంతో ఈ విషయాలన్నింటినీ కూడా న్యాయమూర్తి ముందు చెప్పడంతో న్యాయమూర్తి కస్టడీకి అనుమతి ఇచ్చారు. అయితే కస్టడీలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారనేది కూడా ముందుగానే కోర్టులో కూడా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ మేరకే కాకాని న్యాయవాది ఎదుట ఈ ప్రశ్నలు అడుగుతామని కూడా చెప్పారు. వీటన్నిటికి సంబంధించి అక్రమ మైనింగ్ చెన్నైకి సంబంధించి వీటన్నిటి మీద కొన్ని అకౌంట్లు కూడా వీరు సేకరించారు. సీసీ ఫుటేజీ వీటన్నిటి ఆధారాలతో పోలీసులు పక్కాగా రెండో రోజు విచారించడం అనేది జరిగింది. ఈ ప్రధానంగా ఈ అక్రమ మైనింగ్ కేసులో 11 మంది మీద పోలీసులు కేసు కట్టడం అనేది జరిగింది. దీంట్లో 4వ నిందితుడిగా మాజీ మంత్రి కాకాని ఉన్నారు. వీరు 6 ఈ కేసులో ఉన్న 6 మీద ముందుగానే విచారించడంతో వారు ఇచ్చిన కొన్ని క్లూస్ తో పాటు వాళ్ళ అకౌంట్లకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ముందుగానే పోలీసులు సేకరించి ఉన్నారు. అదేవిధంగా గతంలో రుస్తుం మైనింగ్ లో జరిగిన అక్రమాలు, తవ్వకాలు వాటన్నిటి మీద కూడా టీవీలలో వచ్చిన సీసీ ఫుటేజీ, గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహం చేసినప్పుడు ఉన్న ఈ గూగుల్ మ్యాప్లు ఇవన్నిటినీ కూడా అప్పుడు పనిచేసిన మిషన్లు, నెంబర్లు ఇవన్నీ కూడా పక్కా ఆధారాలతోనే పోలీసులు వీటన్నిటి మీద కూడా విచారించడం అనేది జరిగింది. అయితే మైనింగ్ అధికారులు కూడా అప్పట్లో జరిగిన వాటన్నిటినీ కూడా వారి దగ్గర ఉన్న రికార్డులు పరంగా కూడా పక్కా సమాచారం అనేది ఇచ్చారు. అయితే వీరు చూపించిన లెక్కలకి కూడా మాజీ మంత్రి కాకాని ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కొన్నిటికి కొంత ఇబ్బందికరంగా కాకాని ఉన్నప్పటికీ ఈ మౌనం వహించారు. వీటికి చెప్పలేని పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడిగారు. కానీ అడిగినప్పుడు కూడా ఏది కూడా సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు 3వ రోజు ఈ సమాధానం రాబట్టలేక పోయారు. అయితే ఇదే పరిస్థితి మొత్తం మీద కూడా చూస్తే మాజీ మంత్రి కాకాని అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో మైనింగే కాకుండా అనేక అక్రమాలు కూడా చేశారని కూడా అనేక కేసులు కూడా దాదాపు 11 ఫిర్యాదులు కూడా వీటన్నిటి మీద కూడా ఇక్కడ నమోదయ్యాయి. ప్రధానంగా వచ్చేసి వెంకటాచలం మండలంలో కావటూరు జాతీయ రహదారి మీద కూడా 60 కోట్లకు పైగా ఒక 14 ఎకరాల భూముల్లో బినామీ పేర్లతో రికార్డులు తారుమారు చేశారనేది తారుమారు చేయడం, అదేవిధంగా తహసీల్దారు లాగిన్ ఐడిని దొంగలించారని ఇవన్నీ ఆరోపణలు కూడా అప్పట్లో నమోదై ఉన్నాయి.
దాదాపు 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ దేవదాసిక భూములు కూడా కబ్జా చేశారనే ఆరోపణలు అప్పట్లో ఉన్నాయి. వాటి మీద కొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు కీలక స్థానాల్లో నియమించుకున్నారు అప్పట్లోనే. దాని మీద అప్పుడు ధర్నాలు చేయడం కూడా జరిగింది. వీటికి సంబంధించి పొదలకూరు మండలంలోనే ఒక 100 ఎకరాలు బినామీ పేరుతో మరికొన్ని భూములు కూడా ఇక్కడ ఇవన్నీ కూడా రికార్డులు తారుమారు చేయడం కూడా, ఇవి రికార్డు పరంగా కూడా మరికొన్ని ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో 3,300 ఎకరాలు భూమి పంపిణీ చేశామని అధికారులు చెప్తున్నారు. వీటన్నిటి వైకాపా నేతల పేరుతో 7,200 ఎకరాలు పంచామని ప్రకటించారు బహిరంగంగానే. పంచిన వాటిల్లో మొత్తం మీద కూడా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సర్వే చేస్తే 3,900 ఎకరాలు లెక్కలు తేలని పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో కూడా 15 కోట్లకు పైగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేశారని, లేఅవుట్లకు తరలించారని, ఇవి కూడా ఫిర్యాదులు అనేవి అధికారుల వద్ద ఉన్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ గ్రావెల్ తవ్వకాల కోసంగా దరఖాస్తు చేశారని, వాటిని అడ్డు పెట్టుకుని అనుమతి మించి యథేచ్ఛగా తవ్వేశారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే ఈ పొదలకూరు మండలం వరదాపురంలోనే ఇప్పుడు కేసు నడుస్తున్న మైనింగ్ రుస్తుం మైన్స్ లో కోట్ల వీళ్ళను క్వార్ట్జ్ కొల్లగొట్టారనేది ఈ ప్రధాన అభియోగాల మీదనే ఈ రోజు కేసు అనేది నడుస్తున్నాయి. వీటికి నిబంధనల విరుద్ధంగా కూడా పేలుడు పదార్థాలను వినియోగించారని, గిరిజనులు బెదిరించారని దాని మీద SC ST కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ అధికారులు కూడా దీని మీద ఫిర్యాదు చేయడం, అదేవిధంగా మైనింగ్ అధికారుల వద్ద రికార్డులు కూడా విచారణ అధికారులకు ఈ రికార్డులు కూడా అందజేశారు. 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చుంటే ఈ సమాచారం మొత్తం కూడా సేకరించేవాళ్ళం అని చెప్పి కూడా DSP కట్టనేని శ్రీనివాసరావు పోలీసు బృందాలు కూడా చెప్తున్నారు. దాదాపు ఈ భూములే కాకుండా అనేక చోట్ల కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల విలువైన ఈ గ్రావెల్ మట్టి దోపిడీ చేశారనే ఫిర్యాదులు కూడా వీటితో పాటు, అంటే ఈ మైనింగ్ తో పాటు వీటిని కూడా కేసులు కట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా విరువురు ఇచ్చి అనుమతులు లేకుండా కూడా తవ్వేశారని, వీటన్నిటి మీద కూడా మరికొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదులు అన్నిటి కూడా పోలీసులు పరిశీలించడమే కాకుండా వీటన్నిటిని ఈ 3 రోజులు కస్టడీలో కాకాని ప్రశ్నించడం అనేది జరిగింది. వీటి సాక్ష్యాలు చూపించడం, ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం నాకు తెలియదు, మా న్యాయమూర్తిని అడగండి, మా అడ్వకేట్ని అడగండి అంటూ ఆయన సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. మరి కొద్దిసేపట్లో నెల్లూరు జిల్లా జడ్జి ఎదుట హాజరుపరుస్తున్నారు. 3 రోజుల కస్టడీ 5 గంటలతో పూర్తయింది. వైద్య పరీక్షల అనంతరం ఇక్కడి నుంచి జిల్లా జైలుకి తరలిస్తారు. దీనికి సంబంధించి రేపు ఈ బెయిల్ పిటిషన్ కూడా, కాకాని బెయిల్ పిటిషన్ కోసం కూడా వాళ్ళ అడ్వకేట్ ఉమామహేశ్వర రెడ్డి బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. దాని మీద రేపు వాదోపవాదనలు కొనసాగుతాయి. అదేవిధంగా రిమాండ్ కూడా రేపటికి పూర్తవుతుంది. రిమాండ్ కూడా పొడిగించే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.